హాయ్ అండి, నేను మీ ప్రతిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మెంతికూర పప్పు. మెంతికూర కందిపప్పు వేసి చేస్తున్నాను అనమాట. ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ ఈజీ రెసిపీ అండి. ఇది రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆకుకూరలో రారాజ్ అంటారు మెంతికూర. దీన్ని మనం చాలా ఎక్కువ తీసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం కూర కర్రీ ప్రిపేర్ చేసుకుంటా ఆ బెనిఫిట్స్ అన్నీ చెప్పుకుందాము. మరి ఇప్పుడు వీడియో చూసేద్దామా? మెంతికూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను, శుభ్రంగా కడిగి బాగు చేసుకున్నది. అది ఒక కట్ట, ఒక కప్పు అయిందనమాట, పెద్ద కప్పు. దానికి కాంబినేషన్ కందిపప్పు, అది ఒక పావు కప్పు అనమాట. టేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి: రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, పసుపు అండి. తాలింపుకి ఆయిల్, తాలింపుకి మెత్తగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, పోపు దినుసులండి. పప్పు ఉడికేటప్పుడు వేసుకోవటానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు. టేస్ట్ రావటానికేమో, పప్పు టేస్ట్ రావటానికి చింతపండు కంటే టమోటాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు మనం. అందుకని చింతపండు తక్కువ వేసుకుని, హెల్త్కి కూడా మంచిది కదా చింతపండు కంటే టమాటోస్. అందుకని 3 టమాటాలు వేసుకోవాలండి. దీనికి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత గార్నిషింగ్కి కొత్తిమీర, తాలింపుకి కరివేపాకు, టేస్ట్కి అండ్ ఫ్లేవర్కి పప్పు కూరకి కంపల్సరీ వేసుకోవాలని చెప్తాను కదా నేనైతే వేస్తానండి. ఇది ఇంగువ అనమాట. ఇది అంతేనండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మెంతికూర పప్పుకి కావాల్సినవి. మధ్యలో మిస్ అవుతున్నాయి ఇంగ్రీడియంట్స్, అందుకని నేను ఇలా కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని, ఒక అరగంట ముందే నానబెట్టుకున్న కందిపప్పు అయితే 1 కప్ అండి. ఇది దానిలో 1 కప్పు మీద మళ్ళీ 1/3 కప్ వాటర్ పోసాను అనమాట. పోసి లిడ్ పెట్టేసుకుని వెయిట్ పెట్టుకుని 3 విజిల్స్ రానిచ్చుకుంటే పప్పు ఉడికిపోద్దండి. పప్పు ఉడికిన తర్వాత ఆకుకూర అవి వేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేసినాయండి. లిడ్ తీస్తే ఇప్పుడు మనం ఆకుకూర అన్నీ వేసేసుకుందాం. మెంతికూర కడిగి ఆరబెట్టుకోవాలని చెప్పాను కదా, నీట్గా కాడలు లేకుండా తీసుకోవాలని, ఆకులు మట్టుకే తీసుకోవాలి. కాడు ఉంటే బాగోదు, పుల్లలుగా తగులుతూ ఉంటాయి. లేతదైతే కట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఆకులు పుల్లలు తగులుతున్నాయని ఆకులు మాత్రమే తీసుకుని చక్కగా శుభ్రంగా ముందే కడిగేసేసుకుని పక్కన పెట్టుకుంటే, ఇందులో ఒక ఉల్లిపాయ, చాలా చిన్ని ఉల్లిపాయ కోసానండి. పెద్దదైతే చిన్న ముక్క వేసుకోండి చాలు. 2 పచ్చిమిర్చి చీలికలు కోసేసాను. కొద్దిగా చింతపండు, టమాటాలు 3 వేసాం కాబట్టి చాలా కొంచెం వేసాను చింతపండు. మీకు ఇంకా పులుపు కావాలంటే కొంచెం వేసుకోండి, మీ ఇష్టం. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసానండి. రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూను. కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది పప్పులో, స్పైస్ అది బాగుంటుంది. 1/2 స్పూను మిస్ అయినట్టుందండి క్లిప్పు, అందుకని కారం అయితే 1.5 వేసుకోండి. పసుపు అయితే 1/4 స్పూన్ తీసుకోవాలి, టీ స్పూను. 1/4 ఇంగువ. టమాటా ప్యూరీ చెప్పాను కదా, మొక్కలు వేస్తే ఎంత తుక్కులా అనిపిస్తుందని, నేను టేస్ట్ కూడా బాగుంటాయని ఇలా టమాటా మిక్సీ పట్టేశానండి మెత్తగాను. వేసేసి కలిపేసాను. 3 టమాటాలు వేసేసుకోండి. పెద్ద అయితే 2 వేసుకోండి, చిన్నవి అయితే 3 వేసుకోండి. అంటే క్వాంటిటీ తక్కువే కదా పప్పు మనకి, చిన్న కప్పే కదా వేసాను నేను, అందుకని సరిపోతాయి అన్నమాట. వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు తిప్పేసుకుని, అంటే మొత్తం పప్పులో కరెక్ట్గా పోసుకున్నాం కదా మనం. పప్పు ఉడికేటప్పటికి మళ్ళీ వాటర్ ఏమి రాలేదు. ఆకుకూరలో కొంచెమే వస్తుంది, కానీ ఆ వాటర్ చాలకపోవచ్చు. అందుకే మనం మళ్ళీ లిడ్ పెట్టుకుని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే బాగుంటుందండి ఇవన్నీ ఉడకటానికి. అందుకని కొంచెం వాటర్ పోసుకుందాం మళ్ళీని. ఒక 1/3 అయితే పోసుకుంటే సరిపోద్ది వాటరు, కొద్దిగానే చాలు. అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని వెయిట్ పెట్టేసుకుంటే, అసలు ముందే పప్పుతో పాటు అన్నీ వేసేసేయచ్చండి. కానీ కొన్ని పప్పులు ఉడకవు అనమాట. చింతపండు సాల్ట్ అయినా తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. దాని బదులు పప్పు ఉడకబెట్టేసుకున్న తర్వాత వరుస పెట్టి మొత్తం అన్నీ వేసేసుకుంటే మీకు కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది కదా. నేనైతే అట్లాగే వేస్తానండి. ఏం చేస్తానంటే పప్పుతో పాటు ఆకుకూర అన్నీ వేసేస్తాను. టమాటాసు, చింతపండు, ఉప్పు మాత్రం తర్వాత వేస్తానన్నమాట. అవి ఒకసారి మీకు కన్ఫ్యూజింగ్ ఎందుకని పప్పు ఒకటే ఉడకపెట్టి మొత్తం అన్నీ మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆకుకూరతో పాటు చూపించేశాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ 3 విజిల్స్ రానిస్తే పప్పు మెంతికూర అయితే రెడీ అయిపోయినట్టేనండి.
అసలు డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిదంటారు, ఎక్కువ తీసుకోవాలంటారు మెంతికూర అదిని. అండ్ అందుకే మాకు ఇంట్లో ఎవరికి లేకపోయినా అది ఎక్కువ రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో అన్నట్టుగా కొద్దిగా ప్రతి కూరలో కూడా మెంతి పొడి మాత్రం వేస్తానండి, కంపల్సరీ వేస్తాను. ఆకుకూర కూడా మన హెల్త్కి బాగుంటుంది, స్కిన్కి బాగుంటుంది. మెంతి అంటే మాత్రం చాలా మంచిది అనమాట. హెయిర్కి అయితే మరీ మంచిదండి. అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు. మనం ఇప్పుడు పప్పు కదా మనం చేసుకునేది, మనం అందుకని హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రొలాంగ్గా చెప్పట్లేదు మీకు. కానీ అవేర్నెస్ లేకుండా హెల్త్ గురించి ఎవరు ఉంటున్నారండి ఇప్పుడు? కంపల్సరీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ. అందుకని ఎక్కువ మెంతికూర తెచ్చుకుని పప్పే కాకుండా ఇంకా చాలా కర్రీస్గా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే రోటీస్ అవి చేసుకున్నప్పుడల్లా పూరీలు అలా, లేకపోతే చపాతీలు, లేకపోతే నాన్స్ అట్లా ఎలా చేసుకున్నా కానీ అన్నిట్లో కూడా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. బాగా వచ్చినట్టయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కదా. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నాకు కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. పప్పు ఉడికిపోయిందండి. పప్పు వేసిన వెంటనే మెదుపుకుంటాం కంటే ఇలాగ ఆకుకూర వేసిన తర్వాత మెదుపుతాను. కొంతమంది పప్పు ఉట్టిదే మెదిపి పెట్టుకుంటారు పప్పు గుత్తితో, కానీ ఆకుకూరతో కలిపి వేసి మెదిపితే చాలా చక్కగా తుక్కు లేకుండా నీట్గా బాగుంటుంది అనమాట, గుజ్జుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండి పెట్టుకుని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా వేడెక్కేలోపు ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 4 వెల్లుల్లిపాయ గబ్బాలు చితక్కొట్టుకున్నవి, 1 ఎండుమిర్చి ముక్కలుగా వేసుకున్నది అన్నీ కలిపి చక్కగా చిన్న మంట మీద వేయించుకోండి. తాలింపు అనేది పప్పు కూరలకు మాత్రం తాలింపే లైఫ్ అండి. అసలు టేస్ట్ రావాలంటే వాటన్నిటితో పాటు కర్రీ వండుకునే దాంతోపాటు తాలింపుకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు చక్కగా చిన్న మంట మీద వేగితే పప్పులు అయినా మాడిపోకుండా ఉంటాయన్నమాట. శనగపప్పు వేయకండి, వేపుడులోనే బాగుంటుంది. ఇలా పప్పు కూరలోనే ఏటిలో అయినా సరే ఉట్టి మినప్పప్పే బాగుంటుంది. పంట కింద అలా తొక్క మినప్పప్పు వాడుకుంటే తింటా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం కరివేపాకుతో సహా అన్నీ వేసేసుకున్నాం కదా. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి కుక్కర్లో మనం ఉడకపెట్టుకున్న పప్పు ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చాలా సింపుల్గా ఉంది కదా ఈ ప్రాసెస్. మీరు కూడా ఇట్లాగే యాస్టీజ్ ఇలాగే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. పప్పు ఇందులోకి తీసేసుకుందాము, తాలింపులో షిఫ్ట్ చేసేసుకుందాం. అయిన తర్వాత తాలింపు మాడిపోకుండా కలిగి తిప్పుకొని పైన కొద్దిగా గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ హెల్దీ మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.